ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినము మోషే గారి సుఖోపవాసాలలోని 15వ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము, దేవుని వాక్య అంశము మనం గమనించినప్పుడు ఐగుప్తి శక్తి పూజలు విశ్వాసి భక్తి పునాదులు. ఏంటంట? ఐగుప్తి శక్తి పూజలు విశ్వాసి భక్తి పునాదులని తండ్రిగా దైవజనులు తెలియజేశారండి. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు ప్రియ సహోదరులారా, సాతాను వలన మేలు ఎందుకు కలుగుననగా, దేని బిడ్డలారా, సాతాను వలన మేలు ఎందుకు కలుగుననగా నిత్య నాశనమునకే అన్నారు దైవజనులు. చూసారా, సాతాను వల్ల మనం ఏదైనా మేలు పొందుకుంటే అది శాశ్వత కాలం ఉండదండి, నాశనమునికి దారి తీస్తుంది అన్నారు. దేని బిడ్డలారా, ఎలాగని దేని బిడ్డ మనం గమనించినప్పుడు మీరు బాగా తినుటకు ఒక విరోధి ఒకడు మీకు మంచి రుచి గల విందు చేయిస్తే, దేని బిడ్డలారా, అందులో మందు ఉన్నదని మీకు తెలీదు. ఏం తెలుసా? దేని బిడ్డలారా, భోజనం పిలిచుడు మనం వెళ్తాం ప్రేమతో, అందులో వాడు ఏం కలిపాడో మనకి ఏం తెలుస్తుంది? తెలీదు. కాబట్టి తినిన వెంటనే హాని కదా. ఏమన్నారని దైవజనులు? తిన్న వెంటనే హాని కలుగుతుంది కదా. అలాగే అబద్ధ ప్రవక్తలను మీకు చేయు మేళ్లు వలన, అబద్ధ ప్రవక్తలు మీకు చేయు మేళ్లు వలన హాని కలుగును అన్నారు దైవజనులు. చూసారా, ఎవరంట? అబద్ధ ప్రవక్తలు మనకు చేసే మేళ్లు వలన ఏం కలుగుతా ఉంది? హాని కలుగుతూ ఉంది. అందుకే సైతాను వల్ల ఏదైనా ఒక మేలు పొందుకుంటే మనకి నిత్య నాశనమని అన్నారు. కాబట్టి దీని పిల్లలు ఇక్కడ మనం గమనించినప్పుడు మెస్మరిజము, సోదే చెప్పుట, శకునము చూచుట, పద్మము వేయుట. ఏమండి ఏమంటారు? పద్మం వేయించుకోవాలంటూ ఉంటారు. పద్మము వేయుట, చేతబడి చేయుట, కట్టుబోతనము. చూసారు, చేతబడి కొట్టుబడితనం ఒకట, రెండు వేరు వేరే. ఏమండి, చేతబడి కొట్టుబడితనం వేరే వేరే. మనం చేతబడి అని కొట్టుబడితనం ఒకటి అనుకుంటాం. దీని బిడ్డలారా, చేతబడి వేరు, కట్టుబడితనం వేరు. అలాగే విగ్రహముల ఎదుట ధూపం వేయుట, పిల్లలను బలివేయుట, పిల్లలను బలివేయుట, పశువాదులను బలివేయుట, ఇవన్నీ పిశాచి కార్యములు గనుక వీటితో మీకు పాలు ఉండకూడదు. ఏమండి, అర్థమైందా? ఇవన్నీ కూడా ఎవరి కార్యాలంట? పిశాచి కార్యాలంట. చూసారు ఎంత బాగున్నాయో పిశాచి గడి కార్యాలు, సాతాను గడి కార్యాలు ఎలాగున్నాయి చూసారా. కాబట్టి పిశాచి కార్యములు కనుక వీటితో మీకు పాలు ఉండకూడదు, వీటితో మీకు దేని బిడ్డలారా వాటిలో మీరు ప్రవేశించకూడదు. అందుకే దేని బిడ్డలారా దైవజనులు అంటా ఉన్నారు, మొదటి దూత ఎవరు? ఏమండి, మొదటి దూత ఎవరో? లూసిఫర్. అంతే కదా, మొదటి దూత ఎవరో? లూసిఫర్. దేని బిడ్డలారా, దేవుడట అన్ని సద్గుణములు, సమస్త హక్కులు, సమస్త శక్తులు అన్ని కూడా ఎవరికి ఇచ్చారు? లూసిఫర్ అనే దేవదూతకి ఇచ్చారు. దేని బిడ్డలారా, ఆ లూసిఫర్ ఏం చేసింది? దేని బిడ్డలారా, తన ఆ తలంపులో ఏదో ఒక దేని బిడ్డలారా ఆలోచన వచ్చి తనలో ఉన్న శక్తిని అంతా పోగొట్టుకుంది. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, ఆ దేవదూత సైతానుగా మారిపోయినప్పుడు వాటిని ఆ దూత నుండి ఆయన తీసివేయలేదు. సైతానుగా మారిపోడు గాని ఆ దూతలో ఉన్న శక్తులను దేవుడు తీయలేదట. ఏమండి, కనుక అందుచేత అతడు తన భక్తులకు ఈ లక్షణములు ఇచ్చాడు. చూసారా, ఆ దూతలో ఉన్న శక్తులను దేవుడు అప్పుడే తీసేస్తే దేని బిడ్డలారా ఇంత గొడవ ఉండకపోనమాట. ఆయన తీయలేదు, సాతానుగా మార్చాడు గాని తన శక్తులను తీయలేదు. దేని బిడ్డలారా, తీయకపోవటం వలన తన భక్తులకంట వాడిలో ఉన్న లక్షణాలన్నీ కూడా ఇచ్చాడట, కానీ వాటిలో రక్షణ లేదు అన్న దైవజనులు. చూసారా, ఏమండి, సాతానుగాడు ఆ యొక్క భక్తులకు ఇచ్చిన వాటిలో ఏమి లేదంట? రక్షణ లేదట. దైవజనులు ఉదాహరణగా ఒక ఆ మాట చెప్తా ఉన్నారు. ఏంటి? ఒక అబ్బాయి బిఏ చదువుకున్నాడు. ఏం చదువుకున్నాడంట? ఆ కాలంలో దీని బిడ్డలారా బిఏ చదువుకున్నాడు కానీ పాపములో పడ్డాడట. ఏమండి, బిఏ చదువుకున్నాడు, పాపంలో పడ్డాడు. ఆయన తీసుకెళ్లి జైల్లో వేశారు. ఏమండి, అంత మాత్రమున అతని బిఏ చదువు
పోయినట్ట, అతను చదువుకున్న చదువు పోయినట్ట, అతను పాపంలో పడ్డాడు, జైల్లో పడ్డాడు, శిక్ష అనిపించాడు, కానీ తనలో ఉన్న చదువు అలాగే ఉన్నది. ఏమండి, అలాగే దేవదూత దయ్యమైనప్పుడు అతనిలోని శక్తులు పోతాయా? అదన్నమాట. అర్థమైందండి. ఎందుకు తీయలేదంట? దేని బిడ్డలారా, తనలో ఉన్న శక్తులను తీయకుండా విడిచిపెట్టాడు ప్రభువు. ఆ శక్తులతో తన తోక కదుపుతున్నాడు, కానీ దేవుని బిడ్డలు ఏం చేయలేకపోతా ఉన్నాడు. దానికి మహిమ కలుగును గాక. చూసారా? కాబట్టి దేని బిడ్డలారా, ఆ కనుకనే అతడు అట్టి అద్భుతములు చేస్తూ ఉన్నాడు. ఈ బిఏ చదువుకున్న వ్యక్తిలోని యొక్క చదువు ఎలాగైతే ఉండిపోయిందో, అతని రూపం, అతని బుద్ధి మారిపోయింది, కానీ అతనిలో ఉన్న ఆ చదువు అలాగే ఉన్నది. అలాగే సైతాన్ యొక్క దేని బిడ్డలారా చెడ్డ తలంపులు వచ్చాయి కదా సాతాను గాడికి, అతనిలో ఉన్న శక్తులు అలాగే ఉండిపోయినట. ఆ శక్తులతోటే తన భక్తులకు ఇచ్చి ఏం చేస్తా ఉన్నాడు? క్రైస్తవుల మీద రెచ్చగొడుతున్నాడు అనమాట. రెచ్చగొట్టిలా చేస్తా ఉన్నాడు సాతానుగాడు. అంత తెలివైనడండి సాతానుగాడు అంటే. అందుకే దేని బిడ్డలారా, ఇక్కడ బిఏ చదివిన ఉద్యోగి చెడినాడు గనుక తన చదువు చెడుగా వాడుకుంటా ఉన్నాడు. అతను చెడిపోయాడు గనుక అప్పుడు రాక మంచి లక్షణంలో ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? తన చదువుని చెడుగా వాడుకుంటా ఉన్నాడు. ప్రియ సహోదరులారా, తన చదువును కూడా ఎలా మార్చుకుంటున్నాడు, అలాగే సాతాను కూడా తన మంచి లక్షణాన్ని తొలగిపోయాక తన శక్తుల్ని చెడు శక్తుల కింద, చెడు ప్రవర్తన కింద మలుచుకుంటా ఉన్నాడు అనమాట. ఈ యొక్క బిఏ చదివిన అబ్బాయి ఎలాగైతే ఆ చదువుని చెడు యొక్క వ్యసనాలకి ఉపయోగించుకుంటున్నాడు, దేని బిడ్డలారా, అలాగే సాతాను కూడా అలాగే ఉపయోగించుకుంటున్నాడు. ఎలాగంటే చెడ్డ ఉత్తరములు రాయును, గవర్నమెంటును తిరస్కరించి ఇంగ్లీషులో ఉత్తరములు రాస్తూ ఉన్నాడు. అది తనకు చెడుగని తెలిసినను చెడ్డ కాదని వాదించుడు. చాలా మంది ఎలా ఉంటారండి, అతను చేసేది చెడుగని తెలిసినా అది చెడుగు కాదు, మంచిని వాదిస్తూ ఉంటారండి. దేని బిడ్డలారా, చూసారా ప్రియ సహోదరులారా? చాలా మంది ఉన్నారండి అలాగా. అందుకే తనకు దేని బిడ్డలారా తనకు చేసే పని చెడ్డ పని అని తెలిసినా దేని బిడ్డలారా చెడ్డది కాదని వాదించును అన్నారు దైవజనులు. దేవుని మహిమ కలుగును గాక. ప్రియ సహోదరులను గమనించండి. మొదట మంచి లక్షణాలు కలిగిన మనకు దేని బిడ్డలారా దేవుడు మనకు మొదట మంచి లక్షణాలు ఇచ్చాడు. దేని బిడ్డలారా మనము ఆ మంచి లక్షణాలు కాస్త చెడ్డ లక్షణాల కింద చేసుకుని దేని బిడ్డలారా ఏం చేస్తున్నాము? మనము చేసింది పాపం కాదు, దేని బిడ్డలారా మనం చేసింది మంచి కాదు, దేని బిడ్డలారా మనం చేసి అన్ని కూడా ఎదటోడితో చేస్తూ ఉన్నాం. చూసారా, మనం చేసి ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాం? పాపమైనా దేని బిడ్డలారా మంచి అయినా ఏదైనా నేనే కాదు, నాతో పాటు రాజారావు గారి కూడా చెయ్యాలి అని ఏం చేస్తున్నాం మనం? దేని బిడ్డలారా అంటించేస్తున్నాం ఈ లోకానికి. చూసారా? కాబట్టి ప్రియ సహోదరులను గమనించాలంటే దైవజనులు ఐగుప్తు శక్తి పూజలు, విశ్వాసి భక్తి పునాదులు ఎలాగున్నాం మనము? విశ్వాసి భక్తి పునాదులుగా ఉంటా ఉన్నావా? ఐగుప్తు శక్తి పూజలుగా ఉన్నామా మనము? ప్రియ సహోదరులారా గమనించండి, ఒకసారి ఆలోచించుకోండి. అందుకే దైవజనులు అంటా ఉన్నారు ఇక్కడ, సైతాను శక్తి పూజలను ఎదుర్కొని వాటిని జయించడానికి మనము ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునవలెను. ఆ శక్తి పూజలన్నీ కూడా మనము అనగదొరక్కాలంటే దేని బిడ్డలు ఏం చేయాలంటే దేవుని పోలి దేవుని పిల్లల వలె మనము నడుచుకునవలని ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము దేని బిడ్డలారా మొదటి వచనంలో మనకు కనపడుతూ ఉన్నది. అందుకే దైవజనులు అంటూ దేని బిడ్డలారా ఇక్కడ 1 స్వరూపము ఏంటంట? స్వరూపము, 2 స్వరము, 3 స్వభావము. ఈ 3ను దేవుని పోలినవై ఉండవలెను. చూసారు, ఈ 3 కూడా దేవుని పోలినవై ఉండాలి. 1 స్వరూపము, 2 స్వరము, స్వభావము. ఈ 3 కూడా దేవుని పోలినవై ఉండాలి. దేని బిడ్డలారా కాబట్టి గమనించండి. మరి మన స్థితి ఎలాగుంది అసలు? ఏమండి, మన స్థితి ఎలాగున్నది? ప్రభు వైపు చూస్తున్నామా? శక్తి పూజల వైపు చూస్తున్నామా? దేని బిడ్డలారా శక్తి పూజల వైపు చూస్తే అందుకు చెప్పాను నేను, సాతాను వల్ల మేలు ఎందుకు కలుగునగా నిత్య నాశనము అవడానికే. సాతాను వల్ల ఏదైనా మేలు పొందుకుంటే చూసారా, దేని బిడ్డలా చాలా మంది మొక్కేసుకుంటారు, మొక్కేసుకున్నాక తీరు పొంది వెళ్ళిపోయి అక్కడికి ఆ మొక్కు చెల్లించేసుకుంటా ఉంటారు. ఇలా దేని బిడ్డలా చాలా మంది అప్పటికప్పుడే నువ్వేం చేసేవని నీకు మేలు చేసేస్తాడు ఆయన. ఇంత కష్టపడి రాత్రులు పోగల కష్టపడి కన్నీరు కార్చిన వాళ్ళకి ఏమీ ఉండలేదు.
ఇలా మొక్కేసుకుని అలాగే వెళ్ళిపోయి దేని బిడ్డలారా వచ్చేస్తూ ఉంటారు. ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి దేని బిడ్డలారా. మనం కూడా ఎన్నో మొక్కుకుంటూ ఉంటాం. ఏమన్నా మొక్కుకోమా ఏమండి దేని బిడ్డలారా? నేను అక్కడికి వస్తాను ఇక్కడికి వస్తాను మొక్కుంటూ ఉంటాం మనం కూడా. దేని బిడ్డలారా గమనించండి, నీలో సరైన విశ్వాసం ఉండాలి దేని బిడ్డలారా. అందుకే నీ మొక్కు తొందరగా తీరిపోతున్న కారణం ఏంటి? నాశనానికి. ఏమండి సాతాను కూడా అదే మరి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇక్కడ అయ్యగారు అంటున్నారు, ఏమి అంటున్నారు? సాతాను వలన మేలు ఎందుకు కలుగుననగా, సాతాను వల్ల మేలు ఎందుకు కలుగుననగా నిత్య నాశనం పొందడానికే కలుగునన్నారు అయ్యగారు. కాబట్టి ప్రియ సహోదరులారా గమనించండి, అప్పటికప్పుడు వెంటనే జరిగిపోయింది నిలబడదండి. నువ్వు కష్టపడి కన్నీరు కార్చి ప్రభు పాదాల దగ్గర చేరుకోవాలండి మనం. అర్థమైందండి దేని బిడ్డలారా? దేవుడిచ్చిన ఆశీర్వాదం శాశ్వత కాలం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా గమనించండి, ఈ దినం 15వ దినము దేవునికి మహిమ కలుగును గాక. మరణాత.